2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. చదవండి. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. చాలు. సో ద అపోస్టల్ పౌల్ మాట్లాడుతున్నాడు 3rd వర్స్లో, శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము విత్కారములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాం. సో ద అపోస్టల్ పౌల్ డాక్ట్రిన్స్లో ఈజ్ టీచింగ్ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. సో ఏమంటున్నాడంటే, శరీరధారిగా నేను నడుచుకున్నాను, యుద్ధం మాత్రం శారీరకంగా చేయను. అంటే హౌ ఈజ్ ఎబుల్ టు డూ ద వార్ అంటే స్పిరిచువల్గా వార్ చేస్తున్నారు. ఎవరు? అపోస్తలుడైన పౌల్, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద గ్రేట్ అపోస్టల్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఎలా యుద్ధం చేస్తున్నాడు? స్పిరిచువల్గా. బట్ ఎలాగ కనిపిస్తున్నాడు పౌలు? స్పిరిచువల్గా కనిపిస్తున్నాడా? బయటికి శారీరకంగానే కనిపిస్తున్నాడు. అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటారంటే, ప్రేయర్ చేస్తూ ఉంటాం, ఇట్స్ గుడ్, కానీ ఎవరైనా వస్తే, మీ ఇంటికి పాస్టర్ కానీ వచ్చినా, మీ ఇంటికి ఎవరైనా క్రైస్తవులు వచ్చినా, విశ్వాసులు వచ్చినా ఏమంటారంటే, కొంచెం బిజీ ఉన్నా. ఏం బిజీ? ప్రేయర్ చేసుకుంటున్నాను అంట. సో ఖాళీ టైంలో ప్రేయర్ చేసుకోరు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. అంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉన్నారు, సో వీళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు, ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటట్టున్నారు, ఎప్పుడు కూడా వాక్యాన్ని పాటిస్తట్టున్నారు, చాలా భక్తి గలవారు అన్నట్టు అనిపిస్తారు. అంటే ఇక్కడ పౌలు ఆత్మీయంగా శరీరకర్లకు కనిపిస్తున్నాడా? లేదు. సో ప్రజలకు, లోకానికి పౌలు ఎలా కనిపిస్తున్నాడు? శరీరకంగా, శరీరధారిగానే కనిపిస్తున్నాడు. కానీ ఆయన యుద్ధం ఎలా చేస్తున్నాడు? స్పిరిచువల్గా. అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ నౌ, ఎవరో కోసం మన స్పిరిచువల్ లైఫ్ గెయిన్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అక్కడ ఓడిపోతావు. సో దేవుని కోసం మాత్రమే స్పిరిచువల్గా ఎదగడానికి ఆశపడండి. అంతేకాని ఎవరో చూస్తారనే ఉద్దేశంతో, ఎవరికో తెలియాలనే ఉద్దేశంతో నీ స్పిరిచువల్ ఏదైతే ఉందో, నీ ఆత్మ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఎవరో కోసం చెప్పాల్సిన అవసరం నీకు 100% లేదు. సో ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే పౌలు శరీరకంగా నడిచిన, అంటే శరీరకంగా ఎలా నడిచాడు పౌలు అంటే, అందరిలో ఉన్నాడు, అందరి మధ్యలో ఉన్నాడు, అందరు ఏ పనులు చేసుకుంటున్నారో ఈయన అదే పని చేస్తూ ఉన్నాడు. ఈజ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్, టెంట్లు కుట్టేవాడు అనమాట. సో ఆ పని చేసేవాడు, డబ్బులు లేక కాదు, ఉంది. బట్ కొంచెం ఖాళీ టైం దొరికితే, మనం ఏమనుకుంటామంటే, ఖాళీ టైం దొరికితే ప్రజలు మన చుట్టూ ఉన్నారు కాబట్టి ప్రేయర్ చేసుకోవాలా, సో దట్ ప్రజలందరూ నన్నే గమనిస్తారు, నేను ప్రార్థన పరుడిగా నేను ఇంకా ప్రజల దృష్టిలో అయిపోతాననే ఉద్దేశంతో చాలామంది ప్రజల మధ్యలో ఉన్నప్పుడే ప్రేయర్ చేసుకుంటారు. సో ఇదంతా ఎవరు చేస్తారంటే, మాథ్యూ 6లోకి వెళ్ళండి దయచేసి. మాథ్యూ 6, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 6. అక్కడ ఒక వచనం ఉంటుంది పరిసయ్యుల సద్దూకయ్యుల గురించి. 6:5 చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఎక్కడ ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టమంట? అందరు ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ఇష్టమంట. అదే ఒంటరి స్థలంలోకి వెళ్ళి ఆ టైంలో ప్రార్థన చేస్తారంటే వీళ్ళు చేయరు. ఎక్కడ ఎక్కువ ప్రార్థన చేస్తారు? అందరు ఉన్న టైంలో. ఎప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారు? వాళ్ళ అవసరం వచ్చినప్పుడు. లైక్ అంటే ఎవరైతే మీ అవసరం వస్తుందో, లేదు సార్ నేను బిజీలో ఉన్నా, కొంచెం ప్రేయర్లో ఉన్నా, లేకపోతే కొంచెం వాక్యంలో ఉన్నా, సో దయచేసి నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటే, ఆ ఇంటెన్షన్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మీ మనసాక్షికి తెలుస్తుంది ఖచ్చితంగా. సో వాళ్ళు పరిసయ్యుల సద్దూకయ్యులు ఎలాంటి వాళ్ళు? ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ ప్రార్థన జరిగించేవాళ్ళు. అదే ఇంట్లోకి వచ్చి పర్సనల్గా ప్రార్థన చేసేవాళ్ళంటే ప్రార్థన చేయని వాళ్ళంట. సో దే డోంట్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు ప్రే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాన్. అంటే మనుషుల యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేయలేకపోతారు. దేవుని సన్నిధి అంటే పర్సనల్గా నువ్వు గాడ్ మాత్రమే ఉండాలి.
సో ప్రజల మధ్య చేసే ప్రేయర్ వేరు, నువ్వు గాడ్ ఉండి నువ్వు హోలీ స్పిరిట్తో ఉండి గాడ్కి ప్రార్థన చేసే విధానం వేరు. సో ట్రై టు అండర్స్టాండ్. సో పౌలు అక్కడ ఆయన స్ట్రక్చర్ చూసినట్లయితే, ఆయన డిజైన్ చూసినట్లయితే శరీరకంగానే కనిపించేవాడండి. అంటే ఈయన ఏంటి స్పిరిచువల్గా లేడు అంటే, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, 10 చాప్టర్ వర్స్ 2లో శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును కూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా అని అంటున్నాడు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు పౌలు గురించి, శరీర ప్రకారంగా నడుచుకుంటున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు. కారా అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేశారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు పౌలు గురించి, ఈయన ఆత్మీయుడు కాదు, భక్తిపరుడు కాదు, ఎవరైనా శరీరకంగా నడుచుకుంటున్న వ్యక్తి. సో పౌలు ఏ లెవెల్లో ఉన్నాడనేది అర్థం చేసుకోవాలి. ఆత్మీయతలో ఉండి ఆత్మకార్యాలు చేసేవాని ఒక లెవెల్ వేరు, శరీరకంగా ఉండి ఆత్మీయ కార్యాలు చేసేవాని ఒక లెవెల్ వేరు. సో అపోస్తలుడైన పౌలు ఈజ్ ద మోస్ట్ హై డెఫిషియన్సీ లెవెల్ కనుక, అలాంటి గ్రేస్ ఆ వ్యక్తికి ఉంది కనుక ప్రజలందరికీ ఎలా కనిపిస్తున్నాడు పౌలు, కేవలం శరీరకంగానే కనిపిస్తున్నాడు. బట్ పౌలు ఒక డైలాగ్ వేస్తున్నాడు, ఇంకేంటంటే అది, నేను శరీరధారిగా నడుచుకోవట్లేదు అని చెప్తున్నాడా, నేను శరీరకంగా లేను అని చెప్తున్నాడా, నేను ఆత్మీయుణ్ణి అని చెప్తున్నాడా, లేదు, నేను శరీరకంగానే నడుచుకుంటున్నాను. మీరు చెప్పేది 100% కరెక్టే. కానీ నేను చేసే యుద్ధము, నేను డీల్ చేసే విధానం, మనుషులతో మాట్లాడే విధానం, సమస్యలతో డీల్ చేసే విధానం, నా బిజినెస్ లైఫ్తో డీల్ చేసే విధానం అన్నీ కూడా స్పిరిచువల్. యుద్ధం అనేది ఆత్మీయలో చేస్తాను, శరీరకంగా నడుచుకుంటున్నారు అనేది నిజమే, బట్ యుద్ధం ఎలా చేస్తాను, ఆత్మీయతలో. అంటే ట్రై టు అండర్స్టాండ్. చాలామంది యుద్ధం ఎలా చేస్తారు, శరీరకంగా. ఎలా శరీరకంగా అంటే, మీ భార్యనో మీ చెల్లెనో మీ అక్కనో మీ అన్ననో తిట్టారనుకోండి, రివర్స్ మనం ఏం చేస్తాం, తిట్టేస్తాం. అంటే ఆ యుద్ధం అనేది ఎలా జరుగుతుంది, శరీరకంగా. ఫిజికల్ జరుగుతుందా లేదా, 100% జరుగుతుంది. స్పిరిచువల్గా ఎలా చేయాలా, దేన్ని గద్దించాలా, వాళ్ళను మార్చేంత శక్తి నువ్వు ఫస్ట్ పొందుకోవాలి, వాళ్ళని చేంజ్ చేసేంత ఎబిలిటీ నువ్వు ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి ఫ్రమ్ గాడ్. సో అలాంటి వాళ్ళను మార్చే శక్తి దేవుడు మీలో అందరిలో పెట్టాడు, కానీ అది రియలైజ్మెంట్ లేదు, ఎన్లైట్మెంట్ అనేది లేదు. సో జ్ఞానోదయం అవ్వట్లేదు కనుక మనం శరీరకంగా యుద్ధం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఒక జాబ్ రావట్లేదు, ఒక బిజినెస్లో ప్రాఫిట్స్ రావట్లేదు, లేకపోతే ఆత్మీయతలో సరి అయిన అభిషేకం పనిచేయట్లేదు, తర్వాత మీ ఇంట్లో గొడవలు, తర్వాత భార్యాభర్తలకు గొడవలు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే, బికాస్ దే డజంట్ హ్యావ్ ఎబిలిటీ టు వార్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఏం లేక వాళ్ళకి అలాంటి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, యుద్ధం చేసే శక్తి లేక. యుద్ధం చేసే శక్తి ఎక్కడుంది వాళ్ళకి, శరీరకంగా ఉంది. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, ఆత్మీయంగా ఉంటారు. ఐ పీపుల్ గెటింగ్. సో చూడటానికి ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రేయర్ చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం పాటిస్తారు, వాక్యాన్ని ధ్యానిస్తారు, సండే చర్చ్కి వస్తారు, కానీ యుద్ధం ఎలా చేస్తారు, ఆత్మీయతలు వేస్తారా, శరీరకంగా. ఇక్కడ పౌలు ఎలా ఉన్నాడు, రివర్స్ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం, వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. సో ఆత్మ సంబంధమైన యుద్ధం చెయ్యువాని యొక్క విషయంలో దేవుడు తన కనికరాన్ని చూపడానికి రెడీగా ఉన్నాడు. ఆయన అభిషేకం ఇంకెక్కువగా నీలో పనిచేయడానికి ఎప్పుడు రెడీ ఉంటాడు గాడ్ అంటే, ఆత్మీయలో యుద్ధం చేయాలనే ఆశ నీకు ఉన్నప్పుడు ఆయన అధికారం నీకు ఇస్తాడంట, ఆయన బలం నీకు ఇస్తాడంట. శరీరకంగా యుద్ధం చేయాలంటే చాలామందికి శక్తి ఉందా లేదా, 100% ఉంది. నోరు తెరిస్తే ఇంకా మాట శక్తివంతంగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు బిగ్గరగా దేవునికి ప్రేయర్ చేయండి అన్నప్పుడు, లేకపోతే నీ పర్సనల్గా గట్టిగా ప్రేయర్ చేయన్నప్పుడు చేయలేం. అదే ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఎలా తిడతారు, స్లోగా తిడతారా, గట్టిగా తిడతారా, గట్టిగా తిడతారు. అంటే పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించమని యేసుప్రభు వారు చెప్పారు, కానీ పూర్ణ బలంతో ఏం చేస్తున్నాం, దేవుని ఆరాధించటం కాదు, ఇంకేదో ఆరాధిస్తున్నాం. అంటే నీ నోటి మాట యొక్క విషయాన్ని బట్టి నీకు అర్థం కావాలి, వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది. హల్లెలూయా. సో వర్స్ నెంబర్ 4 చదువుదాం, వర్స్ 5. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల
అతడేలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. చాలు. సో దేవుని యొక్క గూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును వీళ్ళు ఏం చేస్తారంట? పడద్రోస్తారంట. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపడతారంట. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మైండ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వార్ అని. సో మనిషి ఒక వ్యక్తి పేదవాడిగా జీవిస్తున్నాడంటే వానికి డబ్బులు లేక కాదు, మైండ్ మెచ్యూరిటీ లేక. ఒకడికి 100 కోట్లు వచ్చాయంట, 1 ఇయర్లో 100 కోట్లు నాశనం చేశాడు. వాడు పేదవాడు, వాని జీతం 8,000 నెలకి. వానికి ఒక లాటరీ తగిలి, లాటరీయో సంథింగ్ ఇది అది ఉంటుంది కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్విజ్, దాంట్లో 1 crore వచ్చినప్పుడు 1 crore 10 crores వచ్చినప్పుడు వాడు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అంటే వానికి ఏం లేక మెచ్యూరిటీ, మైండ్లో సరి అయిన జ్ఞానం లేదు, మైండ్కి కావాల్సిన సరి అయిన విధానం వానికి తెలీదు. సో స్పిరిచువల్గా కూడా యుద్ధం, ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ యుద్ధం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మైండ్లో. ఒకరిని తిట్టాలన్నా డైరెక్ట్గా తిట్టలేం, ఫస్ట్ నీకు ఆలోచన వస్తుంది. ఒక దురాత్మను గద్దించాలన్నా డైరెక్ట్గా గద్దించలేం, ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఆలోచన? నీ మనస్సులో పుడుతుందని. దయచేసి అర్థం చేసుకోండి. సో ఇక్కడ కూడా ఆ వాక్యంలో ఏమంటున్నాడు పౌలు? ఏదైతే ఆలోచన దేవుని జ్ఞానానికి అడ్డుగా ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంట? చెరపట్టేస్తాడు. తర్వాత దాన్ని కంప్లీట్గా ఆ మనిషి మనసులో నుంచి బయటికి లాగేస్తాడంట. అంత శక్తి అపోస్తుడైన పౌలుకి ఎలా వచ్చింది? అంత పవర్ అనేది అపోస్తుడైన పౌలుకి ఎలా వచ్చింది అంటే, నీ మనస్సులో ఏ చెడు ఆలోచన అయితే వస్తుందో దాన్ని తొలగించడానికి పౌలుకు అధికారం వచ్చేదండి. సో నీ మనస్సులో ఏదైతే దేవుని గురించిన వ్యతిరేకం ఉందో ఆలోచన, ఆ ఆలోచన వెళ్ళిపోతే దురాత్మ వెళ్ళిపోయినట్టు. సో దురాత్మ ఎలా వస్తుంది మనిషి యొక్క మనసులో అంటే, ఆలోచనను బట్టి. ఆలోచనలే దానికి ఆహారం దురాత్మకి. నీ భయమే ఒక ఆలోచననే దానికి బలం. సో దయచేసి అర్థం చేసుకోండి, నీకున్న ప్రతి ఆలోచన దేని నుండి కలగజేయబడుతుంది అనేది నువ్వు ఖచ్చితంగా ప్రేయర్ఫుల్గా ఉంటేనే అది తెలుస్తుంది. సో ఇంకొక వర్డ్ చూద్దాం. 8th వర్స్ చదవండి. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఏమంటున్నాడు? మిమ్మల్ని సరి చేసినప్పుడు నాకు కొంచెం గర్వం రావచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు, వచ్చినా పర్లేదు. ఎందుకు? అంత లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ నాకు ఉంది కాబట్టి. అంటే అంత గొప్ప స్థాయిలో దేవుడు నన్ను పెట్టినప్పుడు ఒక గర్వం నన్ను పడేస్తుందా అంటే పడేది. అంటే పౌల్ ఈజ్ బిలీవింగ్ దట్ హీ ఈజ్ బియాండ్ ఆఫ్ సైటన్. లూసిఫర్ కన్నా ఎక్కువ ర్యాంకింగ్ పౌలుకుందని పౌలు నమ్మాడండి. లూసిఫర్ గర్వం చేత పడిపోయాడు, బట్ పౌలు గర్వం చేత పడిపోనంత శక్తి పౌలుకి ఇవ్వబడిందంట. అంత గ్రేస్ పౌలు పొందుకున్నాడు. ఆర్ యు పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? బిలీవ్ ఇన్ యువర్ మైండ్ వాట్ యు ఆర్. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని బలంగా చేపట్టండి, బలంగా నమ్మండి. నమ్మకపోతే యూ కెనాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. సో దానిని బట్టి ఏమంటున్నాడు? నేను అతిశయించిన, ఆ వర్డ్ చదవండి ఒకసారి. నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. కొంచెం అతిశయం అంటే ఏంటి? లైక్ ఇట్స్ అ ఫీలింగ్ ఆఫ్ బోస్టింగ్, ఇట్స్ ఎ ప్రౌడ్నెస్. కొంచెం అతిశయం వచ్చినా నేను సిగ్గుపడను. ఎందుకు అతిశయం వచ్చినా సిగ్గుపడను? ఆ గర్వము, ఆ అతిశయం పౌలుని ఏమైనా చేయగలుగుతుందా? చెయ్యలేదు. అంత లెవెల్లో ఉన్నాడు. అతిశయమే ఏం చేయలేకపోతే శరీర సంబంధమైన విషయాలు ఏమైనా చేస్తాయా? ఏం చేయలేవాడు. ఆ లెవెల్స్లో మీరందరూ రావాలని నేను ప్రార్థిస్తున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. 9th వర్స్ చదవండి. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. నేను చెప్పే విధానం చూడండి. 9th వర్స్లో నేను వ్రాయు పత్రిక వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్లు కనబడకుండా, అంటే అర్థం చేసుకోండి, మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నారు. అంటే మీరు భయపడొద్దని నేను చెప్తున్నాను అన్నప్పుడు మీకు భయం వస్తుంది. అర్థమవుతుందా? సో పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆ వ్యక్తులు భయపడాలనే ఉద్దేశంతో మీరు భయపడకండి అని అంటున్నాడు. సో చాలామంది లైక్ డేవిడ్ ఉన్నాడు. సామ్స్ చాప్టర్ 23లో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కిందికి వస్తున్నప్పుడు, ఆ స్క్రిప్చర్స్ కిందికి వస్తున్నప్పుడు, సో ఆ చీకట్లో నడిచినా కానీ నాకు మరణము సంభవించదు, చీకట్లో నడిచినా కానీ నాకు ఏ ఒక్క హాని కలగదు. అంటే ఇవన్నీ ఎందుకు మరి డేవిడ్ చెప్తున్నాడంటే విశ్వాసంతో కాదు, భయంతో. సో వీఆర్
ఆ వర్డ్స్ తీసుకొని చాలామంది ధ్యానిస్తారు, ఆ వర్డ్స్ నాలో నెరవేర్చబడాలని అనుకుంటారు. వెన్ ద పీపుల్ ఆర్ మెడిటేటింగ్ దట్ వర్డ్స్ దే బికమ్ ప్యానిక్. అందుకనే వాక్యాలు చదువుతున్నప్పుడు ఏ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ని బట్టి వాక్యాలు చెప్పిరో మీకు తెలిస్తే కొన్ని వాక్యాలు ఇడిచిపెడతారు మీరు. లైక్ యూ నెవర్ మెడిటేట్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బైబిల్. సో కొన్ని వాక్యాలు మీరు డైరెక్ట్గా విడిచిపెడతారు, అవి అసలు చదవరు. ఎందుకంటే దే రైట్ విత్ నాట్ బై ద స్పిరిట్, దే రైట్ విత్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఫియర్ ఆఫ్ ద మ్యాన్. సో ఏదో ఒక భయం చేత, నేను చనిపోతానేమో అనే భయంతో కొంతమంది వాక్యాన్ని రాశారంట. నేను చనిపోతానేమో అనే భయంతో ఎక్స్పీరియన్స్ని బట్టి కొంతమంది సాంగ్స్ రాశారంట. ఆ సాంగ్స్ని బట్టి గాడ్ మహిమపరచబడాలని అనుకున్న ప్రతిసారి, సో వీఆర్ డిసీవింగ్ నాట్ దెమ్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు రాస్తారు, కానీ ఆ ఎక్స్పీరియన్స్లో మీరు వెళ్తే మీరు కన్ఫ్యూజన్కి వచ్చేస్తారు. సో దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా. అండ్ ద నెక్స్ట్ వర్డ్ చదవండి. అతని పత్రికలు ఘనమైనవియో బలీయమైనవినై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎటువంటి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమై ఉందుమని అట్లనువాడు తలంచుకొనవలెను. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు. రైట్. 10th వర్డ్స్లో అతని పత్రికలు ఘనమైనవి బలహీనమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కోరగనిదని ఒకడు అనును. మేమెదటి లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందంటి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమై ఉందుమని అట్లను వాడు తలంచుకొనవలెను. అంటే సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంట, ఒక వాక్యం చెప్పినప్పుడు 10 మంది 10 రకాలు ఆలోచిస్తారంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడో ఏమో అనుకుంటాడని మీరు ఏదో చేశారనుకో, ఖచ్చితంగా వాడు అనుకుంటాడు. మీరు ఏం చేయకపోయినా, మీరు ఏం చేసినా అనుకునేవాడు ఏం చేస్తాడు, అనుకుంటాడు. బట్ వాని కోసం నువ్వు అనుకోవడంలో నీ తప్పు ఉంది. అర్థమవుతుంది కదా? సో నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను ఇప్పుడిప్పుడే బాప్తిజం తీసుకున్నాను, ఇప్పుడిప్పుడే చర్చ్కి వెళ్తున్నాను, మా పక్కింటి వాళ్ళు లేకపోతే మా ఊరి వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనుకున్నావు అనుకోండి. సో ఖచ్చితంగా అనుకున్నవాడు ఏం చేస్తాడు, అనుకుంటాడు. అనుకోలేని వాడు ఖచ్చితంగా అనుకోడు నీ గురించి. సో ప్రజలు ఎలా ఉన్నారంటే అన్ని విషయాలలో ప్రజలు ఉన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఈ గ్రూప్లో ఉన్నారు, ఈ అందరు రకాల ప్రజలు ఎక్కడున్నారంట, మీ ముందరనే ఉన్నారు. సో ఎవరో కోసం ఎప్పుడైతే నువ్వు స్టెప్ వేస్తావో నీ గోల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ కోసమే నువ్వు ఏం చేయాలా, నడవాలా. నీ జర్నీ ఎవరి మహిమ కోసం ఉండాలా, ఆయన మహిమ కోసం. సో ఎవరో కోసమో లేకపోతే ఎవరో మహిమ కోసమో నువ్వు చేస్తే, ఎవరో ఏదో అనుకుంటున్నారనే ఒక విషయంని బట్టి ప్రార్థన చేసినా, ఎవరో ఏదో అనుకుంటారనే విషయాన్ని బట్టి ఏదైనా చేసినా ఖచ్చితంగా నీ గమ్యంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి, సఫరింగ్స్ వచ్చేస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుంది ఆ జ్ఞాన సంబంధమైన వాక్యం. నౌ ఐఎమ్ కమింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు నేను రెవలేటెడ్గా మాట్లాడతాను. రెడీ ఫర్ దట్ గ్రేస్. 13th వర్డ్స్. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారం అయినట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. 18th చదవండి. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఎవరు నిన్ను మెచ్చుకోవాలి? ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడని నీకు ఎలా తెలియాలి? యేసయ్య నిన్ను బట్టి సంతోషంగా ఉండాలి, యేసయ్య నిన్ను మెచ్చుకోవాలి, అవునా కాదా? మరి యేసయ్య నిన్ను మెచ్చుకుంటున్నాడని నీకు ఎలా తెలవాలి? తెలుసా మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడని? మరి ఎలా తెలవాలి? అందుకే అక్కడ స్క్రిప్చర్ ట్రాంకిల్గా ఉంది. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా. స్త్రీలు చెప్పండి హల్లెలూయా. సో తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఎవరు మిమ్మల్ని మెచ్చుకోవాలా? జీసస్ క్రైస్ట్. ఎవరు మెచ్చుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు.
మరి యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడా లేదా అనేది మీకు జ్ఞానం తెలియాలన్నా, ఆ రియలైజ్మెంట్ మీకు రావాలన్నా, వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, అక్కడ క్లియర్ స్టేట్మెంట్ దాంట్లో నుండి తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. అంటే ఎప్పుడైతే ప్రజల నుండి నువ్వు ఒక మహిమను కోరుతున్నావో, ప్రజల నుండి ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ని కోరుతున్నావో, ప్రభు నిన్ను మెచ్చుకోవట్లేదని అది ప్రూఫ్. అర్థమవుతుందా? నువ్వు చేసే మంచి పని కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరు చూడట్లేదు ఈ పని చేసి ఏం లాభం, ఎవరు చూడట్లేదు ఈ మంచి పని చేసి ఏం లాభం. చర్చ్లో వాష్రూమ్స్ కడుతాం, అరే ఎవరు చూడండి ఎందుకు. చర్చ్లో ఇదంతా ఊకేసి మ్యాట్లు వేస్తాం, ఒక్కరే ఉన్నా కదా, అందరు వచ్చినాక కొంచెం అందరి ముందు మ్యాట్లు వేస్తే అందరు చూస్తారు. అంటే ఇవన్నీ ఎప్పుడైతే మీ హార్ట్లో, మీ మైండ్లో ఆలోచన వస్తుందో, దట్ ఈజ్ ద ప్రూఫ్. ఏంటది? యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు అన్నట్ట, మెచ్చుకోలేనన్నట్ట, మెచ్చుకోవట్లేదు. హల్లెలూయా. సో అండర్స్టాండ్ దట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ స్పిరిచువల్ కింగ్డమ్ చాలామందికి అర్థం కాదు. ఎంతమందికి అర్థం కాదంటే, యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టాడు, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. బట్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ 20,000 మందికి పైగా యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలను 20,000 మందికి పోషించాడు. అంతమందికి. సో అంతమందికి పోషించిన ప్రజలు, దాంట్లో ఒక 5 నుంచి 8,000 మంది శిష్యులు యేసు ప్రభుకు అయ్యారంట. ఎన్ని వేల మంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకు? 5 నుంచి 8,000 మంది శిష్యులు యేసు ప్రభుకు అయ్యారంట. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ప్రీచ్ చేసి 3 days వాక్యాన్ని ప్రకటించాడు. 3వ రోజు లాస్ట్ రోజు, దాని తర్వాత ఏమని చెప్పాడో తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పాడు. ఈ 7,000 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఒక్కడు మిగలకుండా యేసు ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఏ వాక్యాన్ని బట్టి? స్పిరిచువాలిటీ. నా రక్తము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? ఆ 7,000 మంది ప్రజలు ఏమనుకున్నారు? ఈయనేంది, ఈయన శరీరం తిని ఈయన రక్తం, దయ్యాలమా, జాంబీసా, లేకపోతే ఏంది రక్తాన్ని తాగమంటున్నాడు, ఈయన రక్తం మనం ఎందుకు తాగుతాం, ఈయన శరీరం మనం ఎందుకు తింటాం, ఏమన్నా మెంటల్ ఎక్కిందా, మొన్నటి వరకు బాగానే ఉండే యేసు ప్రభు ఇప్పుడు ఎట్లా అని ఎంతమంది యేసు ప్రభుని విడిచిపెట్టిపోయారంట? అందరూ విడిచిపెట్టిపోయారు. ఎందుకు? స్పిరిచువల్ నాలెడ్జ్ వాళ్ళకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. సో అర్థం కానందున వాళ్ళు వెళ్ళిపోయారు. అదే వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చి, ఏ శిష్యులు? 12 మంది ఏర్పరచబడిన శిష్యులు. వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటాడు యేసు ప్రభు. ఎవరిని? 12 మంది శిష్యులను. వాళ్ళు దీనంగా ఫేస్ పెట్టి, మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళాలనే ప్లేస్ ఉంటే ఏం చేస్తారు? వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాలనే ప్లేస్ లేదు. ఎక్కడికి వెళ్తే మేము యేసు ప్రభుతో ఉంటేనేమో అద్భుతాలు జరుగుతున్నాయి, యేసుక్రీస్తు ప్రభుతో ఉంటేనేమో మిరాకిల్స్ చాలా జరుగుతున్నాయి. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ పెరిగింది, వాళ్ళ హోదా పెరిగింది. లేకపోతే యేసుప్రభు పక్కన వీళ్ళు ఉన్నారు కాబట్టి యేసుప్రభుని కలవాలంటే వీళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, యేసుప్రభు అపాయింట్మెంట్ కాదు. శిష్యులను కలిస్తే యేసుప్రభుని కలిసినట్టే. కాబట్టి వీళ్ళు ఆ ఫేమ్లోకి వచ్చారు, ఆ పొజిషన్లోకి వచ్చారు కనుక ఏ ఇంటెన్షన్తో ఆ మాట అంటున్నారు? మేము ఎక్కడికి పోవాలి. సరే, క్వశ్చన్ అడుగుతున్నారా? మరి మీరు చెప్పారు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగు నిత్య జీవం గలవాడని. అసలు దానికి అర్థం ఏంటి? ఇంటర్ప్రిటేషన్ చెప్తారా? మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అడుగుతున్నారా? ఆ వాక్యంలో అడగట్లే. ఏమంటున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళమంటావు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు అంటే ఆయన కూడా అదే డైలాగ్, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏదైతే స్పిరిచువాలిటీ గాడ్ చెప్తూ ఉంటాడో చాలామందికి అర్థం కాదని, 100% అర్థం కాదు. ఎక్కువ వాక్యాలు ప్రజలకు రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే ఫిజికల్ థింగ్స్. అంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీకు కావాల్సిన ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు, బలముని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇవన్నీ ఏంటివి? ఫిజికల్ మ్యాటర్స్. స్పిరిచువాలిటీ అనేది చాలామందికి అర్థమవుతుందా? అర్థం కాదు. 7,000 మంది శిష్యులు ఏకధాటిగా ఒకేసారి యేసుక్రీస్తు ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. బికాస్ ఆఫ్ ద ఓన్లీ వన్ మెసేజ్. 3 రోజులు వాక్యం విన్నారండి, ఏం నేర్చుకోరు? లాస్ట్ 1
అందుకే అంట ఆది కన్నా అంతం ఏంటి, ఆది కన్నా అంతం మేలంట. లైక్ ఏదైతే స్టార్ట్ చేస్తామో చాలామందికి ఎండ్ చేయడం తెలియదు. దే నో హౌ టు స్టార్ట్ బట్ దే డోంట్ నో హౌ టు ఎండ్ దట్. దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. నీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, దాన్ని ఎండ్ చేయాలనే తెలియదు. నీ లైఫ్ని స్టార్ట్ చేస్తున్నావు, ఆ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఎండ్ చేయాలా. ఎందుకంటే సమ్ ఎండ్ బిగిన్ సంథింగ్. ఒకటి బిగిన్ చేసావు, ఒకటి ఎండ్ చేస్తే మళ్ళీ ఇంకోటి బిగిన్ అవుతారు. ఒకటి బిగిన్ అవ్వాలంటే ఒకటి ఎండ్ చేయాలి. ఈ ఎండ్ ఎలా చేయాలో తెలియక చాలామంది స్ట్రక్ అయిపోతారు. హల్లెలూయా. సో మీరు ఎలాంటి వాళ్ళు? మళ్ళీ స్పిరిచువల్గా అర్థం చేసుకునే వాళ్ళ, ఓన్లీ శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే మన వాక్యం విందామా? అర్థమవుతుందా మీకు స్పిరిచువల్గా? ఎంతమందికి అర్థమవుతుందా? ఆల్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టాండింగ్. బయట అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? స్పిరిచువాలిటీ, ఆత్మ సంబంధమైన విషయాలు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయో యూ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఇంకోటి యోహాన్ 3వ అధ్యాయంలో ఏమంటాడు? యోహాన్తో ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఒకరు కొత్తగా జన్మిస్తే తప్ప వాళ్ళు దేవుని రాజ్యానికి చేరలేరు. అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటని యోహాన్ అడుగుతాడు. అంటే ఆయన ఏం ఆలోచిస్తాడు? కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ చిన్నగా అయిపోయి మళ్ళీ తల్లి గర్భంలోకి ఓడమా అని అంటాడు. అంటే అర్థం చేసుకోండి, శరీర సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. సో టుడే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, టుడే ద అనాయింటింగ్ ఈజ్ రెడీ. నీ స్పిరిచువల్ సంబంధమైన ప్రతి సెన్సెస్, నీ స్పిరిచువాలిటీకి సంబంధమైన అధికారం, నీ ఆత్మ సంబంధమైన పొజిషన్స్ ఈరోజు అన్లాక్ అవ్వబోతున్నాయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి స్పిరిచువల్ థింగ్స్ ఏవైతే ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయో అవి మీకు అర్థమయ్యేలాగా గ్రహించే శక్తి మీకు రావాలని దేవుని ఆత్మ ద్వారా ఆల్రెడీ నేను ప్రే చేశాను. ఇట్ ఈస్ కమింగ్ టుడే, ఇట్ ఈస్ కమింగ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ అందరి పైన ఎవరికైతే ఆశ ఉందో దోస్ ఆర్ ద క్వాలిఫైడ్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ పవర్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దెర్ ఈస్ ఎ వార్ ఇన్ ద స్పిరిట్. ఎలా చేస్తున్నాడు పౌలు? యుద్ధం ఆత్మలోనా శరీరంలో? దయాలను పట్టిన వాళ్ళు మన వేరే దగ్గర తీసుకుపోయారనుకో, యాపమండలు ఉంటాయి తెలుసా, చూసారు ఎప్పుడన్నా? దాన్ని తీసుకొని పలసరిస్తే ఆ దయ్యంబోడు కాదు, ఆడు ఏడ్చుకొని ఏడ్చి నొప్పి భరించలేక పోయింది అంటాడు. అంటే శరీరక యుద్ధం చేస్తున్నారా వాళ్ళు? ఇట్లా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? శరీరకంగా చేయడం వల్ల లోన ఉన్న ఆ దురాత్మ శరీర సంబంధమైన యుద్ధం చేత పోగలుగుతుందా? డెలివరెన్స్ వస్తుందా? నో. కొంతమంది ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా చంపబడి వేస్తారు, ఇట్లా గట్టి ఇట్లా నూకేసారి. అంటే శరీర సంబంధమైన యుద్ధము ద్వారా ఆత్మ సంబంధమైన చీకటి శక్తులు వెళ్ళిపోతాయా? వెళ్ళిపోలేవు. ఎందుకంటే ప్రతి చీకటి శరీర సంబంధమైన విషయాలతో అంటుకట్టబడి ఉండవు. చీకటి ఎలా ఉంటాయంట? ఆత్మ సంబంధమైన విషయాలలో ఉంటాయంట. ఇప్పుడు నువ్వు ఒకటి జయించాలన్నా, ఒక స్ట్రెస్ని జయించాలన్నా, ఒక చెడు ఆలోచన జయించాలన్నా యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు డూ వార్ ఇన్ ది స్పిరిట్. ఫర్ ఎగ్జాంపుల్, నీ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, బలమైన ఆలోచన, దట్స్ నాట్ గుడ్, అది నీకు తెలుసు మంచిది కాదు. జయించగలుగుతావా అంటే జయించలేం. శరీరకంగా ఏదేదో చేసినా అది ఏది కాదు. 100% ఆలోచన ఇంకా వస్తూ ఉంటుంది. ఒకరిని కొట్టాలన్నా, తాగుబోతానికి తాగాలన్నా, వ్యభిచారం అని, దొంగతనం చేయాలని, ఎవరికి ఉన్న ఆలోచనను బట్టి వాడు చేయాలని ఆలోచన వస్తూనే ఉంటారు. ఆ యుద్ధం స్పిరిచువల్గా చేసి దాన్ని తీసేయగలుగుతాడా అంటే తీసేయలేడు. ఎలా ట్రై చేస్తారు? ఫిజికల్గా ట్రై చేస్తారు. ఫిజికల్గా ట్రై చేస్తారు కాబట్టి అది ఫిజికల్గా ఉన్న టెంప్టేషనేనా? కాదు. ఇట్స్ ఇన్ ద స్పిరిట్. నీ మైండ్లో ప్రతి ఆలోచన ఆత్మ సంబంధమైనవే, అర్థం చేసుకోండి. సో నీ మనస్సులో ఒక ఆలోచన 1995 సంవత్సరంలో ఒక ఆలోచన నీలో పుట్టింది, స్టిల్ ఆలోచన రెలమ్స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈ 2022 సంవత్సరం, పోయిన సంవత్సరం కాక పోయిన సంవత్సరంలో ఏదైతే పలానా తారీఖున ఆలోచించావో ఆ ఆలోచన స్టిల్ బ్రతికే ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే నీ ఆలోచన నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు వచ్చిన ప్రతి ఆలోచన స్టిల్ ఏం చేయబడుతుంది? జీవిస్తూ ఉందంట. అందుకే నీ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుందంటే ఏం ఎఫెక్ట్ చేస్తుంది తెలుసా? నీ ఫ్యూచర్ సైటన్ కాదు, నీ పాస్ట్ లైఫ్లో చేసే ప్రతి ఆలోచన నీ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేసి పడేస్తారు.
కానీ పౌలు ఏమంటున్నాడు, అలాంటి ఆలోచనలు కూడా పడద్రోయగలిగే అధికారం నాకు ఉంది. సో సేమ్ అథారిటీ ఈజ్ బిగిన్ టు ద ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ, దట్ పవర్ ఈజ్ గివెన్ టు ద మినిస్ట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆలోచన పాస్ట్ లైఫ్లో ఉన్నాయో, అందుకే జీసస్ లైఫ్ ఈజ్ ఇన్ మీ, నాట్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ బట్ ఎక్స్పీరియన్స్ ద డెత్. అంటే ఒక వ్యక్తిని జీవింపజేయడానికే దేవుని జీవం నాలో లేదు, ఒక వ్యక్తిని చంపడానికి కూడా దేవుని జీవం నాలో ఉంటుంది. అంటే అది ఎలా వర్క్ అవుతుంది? నీకొచ్చిన చెడు ఆలోచన చంపాలన్నా నాకు దేవుని జీవం కావాలి. ఐ యు అండర్స్టాండింగ్? సో గాడ్స్ పవర్ అనేది మనిషిని బ్రతికియటమే కాదు, మనిషిని చంపగలుగుతుంది కూడా. ఎప్పుడు ఒకే పాజిటివ్లో ఆలోచించకండి దేవుని శక్తి గురించి. ఈ అననీయా సఫేరా ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేయనట్టు ఉన్నారు, కానీ ఏం చేశారు? తప్పు చేశారు. పేతురు వాళ్ళని చెప్పించాడా? లేదు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మను మోసం చేయాలని ఎందుకు మీరు ఆలోచించారు అని అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమెందుకు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఆలోచించినాం అన్నప్పుడు వెంటనే రక్తం కక్కి చచ్చిపోతాం. పేతురుండి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నేను చెప్పిస్తున్నా అన్నాడా? నో. అంటే పవర్ మనిషిని బ్రతికేయటమే కాదు. అదే తబితా చనిపోతే ఎవరు లేపారు? పేతురు. దేవుని శక్తి ద్వారా పేతురు చనిపోయిన ఒక తబితను లేపాడు. అదే శక్తి ద్వారా పేతురు తప్పు చేసిన వ్యక్తిని చంపాడు. అంటే గాడ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యూటిఫుల్, ఇట్ సమ్ టైమ్ ఇట్ మేక్స్ సమ్ వన్ టు బి కిల్డ్. అందుకే నీకు మంచి ఆలోచన రావాలన్నా గాడ్స్ లైఫ్ కావాలి, నీకు చెడు ఆలోచన చచ్చిపోవాలన్నా గాడ్స్ లైఫే కావాలి. సో దేవుని జీవం మీలో ఉంటే కనుక మీరు దేవుని జీవాన్ని వాడే విధానాన్ని బట్టి నీ మైండ్లో ఆలోచనలు పనిచేస్తాయి. సో టుడే నీకు వ్యతిరేకంగా, నీకు కావాల్సిన దైవిక జ్ఞానానికి వ్యతిరేకంగా ఏదైతే అడ్డుగా ఒక ఆలోచనలు మీకు కలుగజేయబడుతున్నాయో, ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచనకు నేను వ్యతిరేకముగా పోరాడుతున్నాను. బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఒక ఖడ్గము పరలోకం నుంచి మీకు పంపబడుతుందండి. ఆ ఖడ్గం మీకు ఇవ్వబడుతుంది ఈ రోజు నుంచి. జస్ట్ యూజ్ దట్, ఫేవర్ విల్ బి రిలీజ్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో బికాస్ ద డానియల్ వాస్ ప్రేయింగ్ డే బై డే చాలా ప్రార్థిస్తున్నాడు దానియేల్. స్పిరిచువల్ రేలంలో దేవుడేమో దూతను పంపించు, దానియేల్ని దీవించని దూతను పంపిస్తాడు దేవుడు. ఆ దూత బలహీనంగా ఉంటుంది. దూత ఎప్పుడైతే ఆకాశ మండలంలో వస్తుందో ఇంకా దానియేల్ దగ్గరికి వద్దామని, భూలోకము ఒక రెలమ్స్లోకి వచ్చేద్దామని అనుకున్నప్పుడు ఆకాశ రెలమ్స్లో ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తాయి? గాబ్రియల్ దూతని పట్టేస్తాయి. స్టిల్ దానియేల్ భూలోకం యొక్క రెలమ్స్లో ఏం చేస్తున్నాడు? ప్రేయింగ్. అప్పుడు గాడ్ సెండ్ అన్ ఏంజల్ మైకెల్ అని అనుకోకండి. మైకెల్ వాజ్ నాట్ సెంట్ బై గాడ్, మైకెల్ కేమ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే మైకెల్ ఒక భూలోక రెలమ్స్లోకి వస్తే భూలోకం మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మికాయల్ దూత భూలోకం యొక్క ఎన్విరాన్మెంట్లోకి రాదు, గుర్తుపెట్టుకో. దాని సంబంధమైన సైన్యములోకి ఎంచి వస్తుందేమో తప్ప ఆ ఏంజల్ ఈ భూమి మీదకి వస్తే మంచి జరగదు, చెడే జరుగుతుంది. ఎందుకంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈ భూలోకం తట్టుకోదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని సన్నిధి ఎప్పుడైతే వస్తుందో, సౌలుగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఎన్కౌంటర్ అవుతాడు. లైక్ జీసస్ క్రైస్ట్ కనిపించినప్పుడు సౌలు ఏమవుతాడు? కింద పడిపోయి ఆయన ఆరోగ్యం కలగజేయబడుతుందా? అనారోగ్యస్తుడు అవుతాడా? గుడ్డివాడైపోతాడు, కళ్ళన్నీ కూడా మూసుకుపోతాయి. ఎందుకు? ఆ మహిమను చూడలేక. దానియేలు దేవుని దర్శనం చూసి బలవంతుడయ్యాడా, బలహీనుడయ్యాడా? ఇవన్నీ బలహీనుడు అవ్వడము, గుడ్డివాడం అవ్వడము శరీరకంగా అవుతున్నాయా, స్పిరిచువల్గా అవుతున్నాయా? శరీరకంగా. వీక్ ఎలా అయ్యాడు దానియేల్? ఫ్లెష్లీ. సౌలు ఎక్కడ బలహీనుడయ్యాడు? శరీరకంగా. అంటే సమ్ టైమ్ ఇఫ్ యూ లూజ్ ద పవర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ అ సైన్ దట్ యు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా దేవుని శక్తి పొందుకోవాలనే ఆశ కలిగిన వాడు మీ శక్తిని కోల్పోండి.
దట్స్ ఎలిజిబిలిటీ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. మీ శక్తిని ఎప్పుడైతే కోల్పోయేలాగా మీరు చేసుకుంటారో దట్ ఈస్ ద సైన్ అండ్ దట్ ఈస్ ద మూమెంట్ దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపడానికి సిద్ధపరచబడి ఉన్న వ్యక్తులుగా మీరు మారుతారండి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్, వాట్ యు నీడ్ టు డూ? దేవుని శక్తిని మీరు నింపబడినట్లయితే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బలంని ఏం చేయాలి చెప్పాలా? పాట పాడతాం, కోల్పోయినావన్నీ నా బలం అంతా పోయిన యేసయ్య, నా బలం నాకు ఇవ్వండి. ఒకసారి రెవల్యూషన్ చెప్పాను కదా, సామ్సన్ ఆయనకి బలం ఎక్కడ ఉంది? జుట్టులో బలం ఉన్నప్పుడు దేని మీద డిపెండ్ అయింది ఆ వ్యక్తి? జుట్టు మీదనే డిపెండ్ అయ్యాడు. ఆయనకి అస్సలు ధమాకు లేదు. ఒకటి 2 సార్లు డెలైలా ట్రాప్ చేసిన, 3వసారి నమ్మకంతో ఈయన బలం ఎక్కడుందో చెప్పాడు. అంత లేనోడు. సో అయినప్పటికీ డెలైలా ఆయనను పట్టించేసి ఇంకా జుట్టులో బలం ఉందని చెప్పేసరికి జుట్టంతా కట్ చేశారు, ఆ బలమంతా వెళ్ళిపోతాం అట్ లాస్ట్. సో ఎప్పుడైతే ఇంకా అందరూ రాజులు, మినిస్టర్స్, సైనికులు ఒక చోట ఉంటారో, ఒక ప్యాలెస్లో ఉంటారో, ఆయనను బంధిస్తారు, కళ్ళను మొత్తము అగ్ని సూదులతో కుచ్చేసి కళ్ళని పొడగొడతారు. ఇప్పుడు ఆయన గుడ్డివాడు అయిపోయాడు. ఏమైపోయింది? బలం పోయింది. ఆయన జుట్టులో బలం పోయింది, శరీరంలో బలం పోయింది, కళ్ళకున్న బలం పోయింది. ఎవ్రీ స్ట్రెంగ్త్ వాజ్ లిఫ్టెడ్ అవుట్. ఇప్పుడు ఆయనకు ఆధారం అంటూ ఏమీ లేదు. 2 పిల్లర్స్ మధ్యలో ఉన్నాడు, అదొక్కటే ఆధారం. ఇంక అనుకున్నాడు, ఇప్పుడు వచ్చింది విశ్వాసం. నా బలం నా జుట్టులో లేదు, నా బలం దేవునిలో ఉంది. అయ్యా, నా బలమంతా నీవే గనుక ఇప్పుడు నీ అసైన్మెంట్, నీ చిత్తం ఏదైతే ఉందో అది నీ బలము ద్వారా నేను చేస్తాను, అది నీ శక్తి ద్వారా చేస్తాను. అలాగని నా జుట్టులో ఇంకా బలము లేదని నేను నమ్మా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవింగ్ దట్ నా జుట్టులో బలం ఉందని. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ నా బలం అంతా ఎక్కడుంది? గాడ్లో. ఆ బలమంతా దేవునిలో ఉంది అనుకున్నప్పుడు దేవుని బలం నీలో పనిచేస్తుంది. బిఫోర్ దట్ నీ బలమంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో టు గెట్ ద పవర్ ఫ్రమ్ గాడ్, లూజ్ యువర్ పవర్. నీ శక్తిని కోల్పో, ఆయన శక్తి నీకు వస్తుంది. నీ శరీరం బ్రేక్ అవుతే ఆయన రొట్టె ఆ బ్రేక్ అయ్యే విధానం నీలో ఎక్స్పీరియన్స్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన శక్తితో నింపబడాలంటే పౌలు ఎందుకంత అతీత శక్తివంతుడయ్యాడు? కరెక్ట్ మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు కన్నా ఎక్కువ దెబ్బలు పౌలు తిన్నాడు. అది నమ్మడం కాదు, అది ట్రూత్. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా దెబ్బలు తిన్నాడా? సిలువ టైంలో తప్ప. పౌలు గాస్పల్ చెప్పి ఎవరైతే వాళ్ళు కొడుతున్నారో, నేను యూదుడును అని చెప్పుకుంటాడు. యూదుడు అయితే తక్కువ జాతోనివే కదా అని వాళ్ళందరూ వేస్తారు పౌల్ని. కొట్టిన తర్వాత నేను ఎవరిని అనుకుంటున్నావు? రోమీని అంటాడు. అయ్యా సార్ రోమీడు వా, నాకు తెలియదు, అనవసరంగా మిమ్మల్ని చెప్పొచ్చుగా ఫస్టే. నేను చెప్పా, నాకు అన్ని దెబ్బలు నేను యేసు ప్రభు కోసం నేను తిన్న తర్వాతనే రోమీయుడు అని చెప్తా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సెక్యూరిటీ గార్డ్ని పంపించి ఆయన ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ చేర్చి మళ్ళీ బ్యాక్ వచ్చేసారంట. రోమీయుడు అని చెప్పుకున్నాను బికాజ్ ఈజ్ ఆల్సో రోమన్. అంటే రోమన్ పరిపాలన జరుగుతుంది ఆ కాలంలో కాబట్టి ఒక్క రోమియోన్ మీద దెబ్బ పడితే రోమన్ పరిపాలన అంతా కదులుతుంది, ఈ సైన్యం అంతా చచ్చిపోతుంది అనే భయంతో వాళ్ళు ఉంటారు కనుక. సో పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంది? ఎందుకు చెప్పుకోలేదు? నేను కావాలనే యేసుక్రీస్తు ప్రభు కోసం దెబ్బలు తింటాను అని నిర్ణయం తీసుకున్నాను. ఎవ్రీ టైం ఒక గుర్తుపెట్టుకోండి, every time someone slaps you because of the glory of Jesus, it unlocks your gifts by the impossible God. అసాధ్యమైన దేవుని శక్తి చేత మీ గిఫ్ట్స్ అన్లాక్ అవుతాయండి. అది స్థిరముగా అన్లాక్ అవుతాయండి. అందుకే ఎవ్రీ ప్రేయర్ ఈజ్ నాట్ గ్రేటర్ దన్ ఎవ్రీ స్లాప్ బికాస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నిమిత్తము ఎవరైతే హింసించబడుతున్నారో వాళ్ళు ధన్యులు. ఏమన్నాడు ఇంకా నెక్స్ట్? సంతోషించి గంతులు వేయండి, నీ ఫలం ఎక్కడ అధికమవుతుంది? స్పిరిచువల్ రెలమ్స్. అక్కడ అధికమవుతే శారీరకంగా మీరు దీవించబడతారని చెప్పట్లేదు.
శరీరకంగా నలిగిపోతున్నారు కాబట్టి స్పిరిచువల్గా ఏమవుతుంది అక్కడ? సంథింగ్ బ్లెస్. ఆ బ్లెస్సింగ్ మళ్ళీ ఫిజికల్ మీదకి వస్తే అప్పుడు ఫిజికాలిటీ సంబంధించిన ప్రతిదీ కూడా మహిమకరంగా మార్చబడుతుందంట. దట్స్ ద మూమెంట్ యు ఎండ్ యువర్ స్టోరీ. హల్లెలూయా. సో దేవుని బలం పొందుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇన్ ద సేమ్ టైం మీ బలం పోడగొట్టుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇది అవుతే అది అవుతుంది. నీ శక్తి కావాలని 40-30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళు అలానే ఉన్నారు. అలాంటి ప్రార్థన చేయకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి గాస్పల్ చేసి దేవుని కోసం సఫర్ అయిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తే హెవెన్లీ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. ఇఫ్ దే ప్రే యూ కెన్ అసెండ్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ బికాస్ దే సఫర్డ్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు కష్టపడేది వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం? దేవుని రాజ్యం కోసం. హల్లెలూయా. సో పౌలుకు అంత శక్తి ఎలా ఇవ్వబడింది? అంత అధికారం ఎలా ఇవ్వబడింది? ఏదో ప్రార్థన చేసినందుక, ఏదో వాక్యం నేర్చుకున్నందుక. ఈ సఫర్స్ దేనికోసం? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ వాక్యం చూద్దాం. 2 కొరింథీలే 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఏం చేస్తుందంట? ఏడ్చుకుంటూ కూర్చుండా? ఏం చేస్తుందంట? మీరు సంతోషించుడు కాదు, నాకు ప్రార్థన చేయమంటారు. మీ సంతోషంలో పాలు పంచుకోవడానికి ఫస్ట్ మీకు సంతోషం లేదు. అవునా? యేసు ప్రభు కోసం ఒక కష్టం వచ్చిన, దేవుని రాజ్యం నిమిత్తం ఇంట్లో మీరు ప్రేయర్ పెట్టించుకున్న తర్వాత పక్కవాడు డిస్టర్బ్ చేస్తారు. ఒక కమిట్మెంట్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం ఒక నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారో, నిర్ణయం తీసుకున్నప్పుడు నీ నిర్ణయము హై రిలమ్స్లో, అంటే 3వ ఆకాశం 4వ ఆకాశానికి సంబంధించిన రాజ్యంలో నీ నిర్ణయాలు పనిచేస్తాయి. సో ఎప్పుడైతే బలంగా ఒక నిర్ణయం తీసుకుంటావో 3వ ఆకాశానికి వెళ్ళిపోతే నిర్ణయం, కానీ దానికి ఉన్న 2 ఆకాశంలో కూడా తెరవబడతాయి. కానీ ఫస్ట్ 2 హెవెన్స్లో ఏముంటాయి? దేవదూతలు ఉంటారా? దుష్టాత్మలు ఉంటాయా? అవి పనిచేస్తాయి. అందుకే నిర్ణయం తీసుకున్నప్పుడల్లా యూ విల్ బి టెంప్టెడ్ బై ద సైట్. నీ చర్చ్ కోసం నేను ఒక 1 lakh ఇస్తాను అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో యూ ఫీల్ సో సఫర్డ్. చాలా టెంప్టేషన్స్ వస్తాయి. దట్స్ ఎ సైన్ గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఎవ్రీ నెగిటివిటీలో అండర్స్టాండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకోలే కాబట్టి మొఖాలు తెల్లగబెట్టారు. ఆ కమిట్మెంట్ తీసుకుంటేనేమో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అరే గాడ్ కోసం ఇది చేయాలనుకున్నా, సో నేను బలంగా చేయాలా, దానికోసం తపన పడతాను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని దుష్టాత్మలు రెడీగా నేను అటాక్ చేయడానికి ఉంటాయి. అవి అటాక్ చేయడానికి ఉన్నప్పుడు అటాక్ చేస్తాయా? నో. అటాక్ చేసే ఫెయిత్ దానికి ఉంది, కానీ దానికి ఫెయిత్కి మించిన శక్తి యేసుక్రీస్తు ప్రభుకు ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు కనెక్ట్ చేయబడ్డావు కనుక నువ్వు ఓడిపోవు. ఆ ఓడిపోతే అదే ఓడిపోవాలి. సో డానియల్ ప్రార్థన చేస్తున్నాడు, ప్రేయింగ్. ఏ ఏంజల్ వచ్చింది పైనుండి? మైకల్ ఏంజల్ ఎప్పుడైతే రెలమ్స్లో ఎంటర్ అయిందో ఈ డజంట్ నీడ్ టు ఫైట్. ఎంటర్ అయినప్పుడే దురాత్మలు వణికిపోయాయంట. వాట్ అబౌట్ జీసస్? ఒక ఏంజల్ ఆ ప్రజెన్స్లోకి వస్తే ఏంజల్ వచ్చి దురాత్మలతో యుద్ధం చేసిందా? అది రావటమే, ఇవి పోవటమే. అంటే యుద్ధం ఇది డిఫరెంట్ లెవెల్. ఇది ఈ యుద్ధం పౌలు చేస్తాడంట. అందుకే పౌలు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా అది దీవించబడదు. ఒక ఇంట్లోకి వెళ్ళి నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నా ప్రజెన్స్ ఎప్పుడైతే పడుతుందో అక్కడున్న చీకటి ఆత్మలు వెళ్ళిపోతాయి. కానీ ఎందుకు ఇంకా కొంతమందిలో జరిగాయంటే నమ్మకం లేదు. పాస్టర్ గారు వచ్చారు, ప్రేయర్ చేశారు, ఆయిల్ పోసాడు, స్పిరిచువల్గా అన్నీ చేశాడు, కానీ తినలే, భోజనం చేయలేదు కాబట్టి మా ఇల్లు దీవించబడదు. అయిపోయి ఇవన్నీ చేసి వేస్ట్. ప్రేయర్ చేసి వేస్ట్, అనాయింటింగ్ ఆయిల్ పోసి వేస్ట్, వర్డ్స్ పలికి వేస్ట్, కష్టపడి పాటలు పాడి వేస్ట్, భోజనం చేయనందుకు అరే టైం అవుతుందో ఏదో ఒక దాని రీజన్స్తోని వెళ్ళారనుకోండి, ఫెయిత్ ఎక్కడ ఆగిపోతుంది? భోజనం చేయనందుకు మా ఇల్లు దీవించబడలేదు.
అసలుకైతే ఫెయిత్ ఏంది? హీ కేమ్ ఇన్ టు మై రూమ్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ఆ ప్రజెన్స్తో వస్తామో యుద్ధం అవసరమా? లేదు. హల్లెలూయా. ఎవ్రీ వన్ ఈజ్ టంగిల్డ్ విత్ సఫర్స్. ప్రతి ఒక్కరు యుద్ధంలోనే ఉన్నారు. బట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇన్ మై ప్రజెన్స్ దట్ నో ఈవిల్ స్పిరిట్ కెన్ అటాక్ యూ అండ్ ఫైట్ యూ. ఏ దురాత్మ అయినా మీతో యుద్ధం చేయడానికి శక్తి లేదు. యేసుక్రీస్తు ప్రభు యుద్ధం చేయడానికి శక్తి మీకు ఇవ్వలేదు. ఏ శక్తిని ఇచ్చాడు? ప్రజెన్స్ ఎప్పుడైతే మీపై ఉంటుందో దట్స్ ఎ సైన్ ఈవిల్ స్పిరిట్ విల్ బి గెట్ అవుట్. ఆ గ్రేస్ మీకు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ అండర్స్టాండ్? ఆ గ్రేస్ని మీరు నమ్మండి. టుడే ద పవర్ విల్ అన్లాక్ దట్ అనాయింటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. If I say come out, it's a movement. It has to live. Presence is important. అందుకే ఒక చర్చిలో 50 మంది ఉన్నారు. మన చర్చ అనుకోండి. అందరికీ హోలీ స్పిరిట్ ప్రజెన్స్ తాకదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మ. దేవుడు నాకు చూపి అంటే నువ్వు ఫస్ట్ ఆత్మలోకి రా. ఎందుకంటే గాడ్ అనేవాడు శారీరకంగా లేడు. ఎలా ఉన్నాడు గాడ్? గాడ్ ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి శరీరం సృష్టించాడు. గాడ్ శరీరకంగా ఉంటే శరీరాన్ని సృష్టించాల్సిన అవసరం దేవునికి లేదు. శరీరకంగా మనం ఉన్నాం కాబట్టి గాడ్కి శరీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఆల్రెడీ ఉన్నారు కనుక. అర్థం చేసుకో. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ యూ. మీకు ఇవి అర్థం కావు ఇలాంటి మిస్టేక్స్. మిమ్మల్ని బట్టి ఆయన పరిపూర్ణుడు, ఆయనని బట్టి మీరు పరిపూర్ణుడు. తలకాయ లేనిది ఇది ఒకటే ఉంటే పరిపూర్ణుడా? యేసుక్రీస్తు ఎప్పుడు పరిపూర్ణుడు? సంఘంతో అంటుకట్టబడినప్పుడే యేసు ప్రభు క్రీస్తు అనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దీస్ ఆర్ ద మిస్టరీస్ అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇలాంటి రాజ్యము కొరకు ఎవరైతే వెతుకుతారో 100% గాడ్స్ ప్రెజెన్స్ అనేది మీ అందరి పట్ల ఉంటా. సో లెట్ మీ కంటిన్యూ దట్ స్క్రిప్చర్. సో ఎప్పుడైతే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అయితే మనలో ఉంటుందో, మన మధ్యలో ఉంటుందో, అందరికీ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ అవ్వదు. ఎందుకు హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ అవ్వదు? దే ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద స్పిరిట్ లైఫ్. వాళ్ళు శరీరకంగానే ఆరాధిస్తాం, శరీరకంగానే ఉంటాం, యుద్ధం శరీరకంగానే చేస్తాం. ఎంత అరిసినా కొన్నిసార్లు ఏమవ్వవు. ఎందుకంటే శరీరకంగా అరుస్తున్నాడు. ఎలా మాట పలకాల? స్పిరిచువల్గా, బై ద ఎఫెక్ట్ ఆఫ్ యువర్ మైండ్. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ ఆలోచనలు ఎక్కడనో పెట్టి థ్యాంక్ యూ జీసస్ అన్నావు అనుకో, నువ్వు స్పిరిచువల్గా ఆరాధిస్తున్నావా శరీరకంగానా? శరీరకంగా. స్పిరిచువల్గా ఆరాధించడం అంటే ఏంటి? యువర్ వర్డ్, యువర్ థాట్ హ్యాస్ టు బి మ్యాచ్. నీ ఆలోచన, నీ మాట ఏమవ్వాలా? మ్యాచ్ అవ్వాలి. దస్ మేక్ యూ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిట్ లైఫ్. హల్లెలూయా. సో ఒక వర్షిప్ చేస్తున్నప్పుడు, ఒక సాంగ్ పాడుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏ లిరిక్స్ అక్కడ మీకు వినిపిస్తున్నాయో దాని తగ్గట్టుగా నువ్వు ఆలోచిస్తూ గాడ్ ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అందుకే 50 మంది ఒక చర్చ్లో ఉన్నప్పుడు 50 మంది ఎక్స్పీరియన్స్ అవ్వరు హోలీ స్పిరిట్ని. ఎందుకు? అలాగని హోలీ స్పిరిట్ ఆ ప్రెజెన్స్లో లేనంట. సో హోలీ స్పిరిట్ ఎక్కడ ఉన్నాడు యాక్చువల్గా? స్పిరిట్లో, ఆత్మలో. సో ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మను ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? ఆత్మ. హల్లెలూయా. షెకైనా గ్లోరీ ఉంటుంది. ఈ షెకైనా గ్లోరీ ఏంటి? శరీరకంగా పనిచేస్తుంది. ఇది డిఫరెంట్, అది అవసరం లేదు. ఫస్ట్ మనం ఆత్మీయలోకి వద్దాం, ఫస్ట్ మనం ఆత్మలోకి వద్దాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని డివైజెస్ మీకు ఇస్తున్నానండి స్పిరిట్లో. ఆత్మీయంగా మీరు ఆత్మలో రావటానికి డోర్స్ మీకు ఓపెన్ అవుతాయి. సో వెన్ యూ కమ్ ఇన్ టు ద లార్డ్, వెన్ యూ కమ్ ఇన్ టు ద స్పిరిట్, అప్పుడు స్టార్ట్ వర్షిప్ గాడ్. దెన్ యూ కెన్ ఫీల్ ఈజ్ అనాయింటింగ్, దెన్ యూ కెన్ ఫీల్ వాట్ యు ఆర్. నువ్వు ఎవరివో నీకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ యు ఆర్, డోంట్ అండర్స్టాండ్ అబౌట్ యూ, అండర్స్టాండ్ గాడ్. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు నీ గురించి నీకు అర్థమవుతుంది. నీ గురించి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థం కాదు. ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తే నీ లైఫ్ నీకు అర్థమవుతుంది. గాడ్ గురించి ఆలోచిస్తే నీ లైఫ్ నీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే నీ లైఫ్ నీలో లేదు, నీ లైఫ్ గాడ్లో ఉంది కాబట్టి గాడ్ గురించి ఆలోచించు. నువ్వు అన్యుడు అయితేనేమో నీ గురించి ఆలోచిస్తే నీకు అర్థమవుతా. నువ్వు అన్యుడువా, యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తివా? సో వీఆర్ బిలీవర్స్ అండ్ వీఆర్ ఇన్ ద క్రైస్ట్. కనుక ఏవైతే మనం ఆలోచిస్తున్నామో, మన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడల్లా వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. అందుకే చాలామంది అంటారు, నా లైఫ్ అర్థం అవ్వట్లేదు. డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అప్పుడు నేను వాళ్ళ లైఫ్ అర్థం కావట్లేదని నేను ఎప్పుడైతే అడుగుతారో, నేను ప్రొఫెటికల్గా వాళ్ళ లైఫ్ చూడాలి, గాడ్ని చూస్తాను. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దర్ లైఫ్. ఐ ప్రొఫెసర్
అప్పుడు ప్రవచన ఇస్తే అరే ఎట్లయిపోయారు మీరు ఎట్లయిపోయారు అంటే నిన్ను చూసి చెప్పలే, గాడ్ని చూసి చెప్పాను. అదే ఫోకస్ మీకుంటే యు ఆర్ ఆల్సో ప్రొఫెట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? అండర్స్టాండింగ్ ద సీజన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందరికీ ఉంటుంది, కానీ దాంట్లో స్పిరిట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే ఆ ప్రజెన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. శరీరకంగా థ్యాంక్ యూ జీసస్ అన్న నువ్వు ఆలోచనలు ఎక్కడనో పెట్టి ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా స్తోత్రం అని అంటారు కదా, స్తోత్రం స్తోత్రం అని 20 సార్లు అంటారు. ఏం లాభం? దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఆత్మతోను అనేది రాంగ్, ఆత్మలో ఉంటుంది. ఇంగ్లీష్ టు తెలుగు పెడితే వర్షిప్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో సత్యములో ఆరాధించాలి. ఆత్మలో ఆరాధించాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి రావాలి? ఆత్మలోకి రావాలి. ఆత్మలోకి రాకుండా ఎంత ఆరాధించినా నీకేం కాదు, అట్లనే ఇట్లుంటావు అంతే. అందరికి ఎక్స్పీరియన్స్ అవుతుందో నాకెందుకు అవుతలేదు అని ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అవుతలే. హల్లెలూయా. యు ఆర్ థింకింగ్ సంథింగ్, అరే వాళ్ళు అట్లేసి ఇట్లా ఇట్లా అవన్నీ చూస్తున్నావు, నీకు కూడా ఏమవట్లేదు. ఫోకస్ ఆన్ జీసస్. గాడ్ పై ఎప్పుడైతే మహిమ కలిగిన ఫోకస్ను పెట్టగలుగుతావో ఈ కెన్ మేక్ యూ టు అసెండ్ ఇన్ టు హిస్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది యుద్ధం స్పిరిచువల్గా ట్రై చేస్తారా? ఫాస్ట్ ఒకటి చదవండి, ముగిస్తాను 5 minutesలో. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse number 13. యుద్ధం అంటే స్పిరిచువల్గా యుద్ధం అంటే ఖచ్చితంగా ఏం కావాలా? ఆయుధాలు. ఖచ్చితంగా ఆయుధాలు. ఆయుధాలు ఏంటివో చూద్దాం. ఎక్కడ ఉంటుంది? వర్స్ 16 15. ఎలయనగా వర్డ్స్ ఎంత? 6:12. 16 చదవండి. అందుచేతను 16 మరియు రక్షణ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని 14 చదవండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు. ఒక ఆయుధం ఏంటి? నడుముకి ఏం గట్ట కావాలా? సత్యం. సో వాట్ యు నీడ్ ఈజ్ ఎ ట్రూత్. ఏం చెప్తూ ఉండాలా? సత్యం. సత్యం అనేది అదొక ఆత్మ కాదు, అదొక ఆయుధం. ప్రేయర్ అనేది ఆయుధం కాదు. మనోళ్ళు ఎంత డిసీవ్ అవుతారంటే ప్రేయర్ వారియర్స్ ఉన్నారని చెప్తారు, అంత మోసమే. దెర్ ఈజ్ నో వెపన్ ఆఫ్ ద ప్రేయర్. ప్రేయర్ అనేది వెపన్ కాదు, ప్రేయర్ అనేది ప్రాసెస్ టు డూ సంథింగ్. కానీ మన వాళ్ళు ఏం నమ్ముతున్నారు ఎక్కువ? బయట ఏమంటారు చాలామంది క్రిస్టియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రార్థన యోధుడు, ప్రేయర్ వారియర్స్ అన్న. దేర్ ఈజ్ నో వెపన్ ఫర్ ద ప్రేయర్. ఎనీవే, ఫస్ట్ వెపన్ ఏంటి? సత్యం. నెక్స్ట్ వెపన్ ఏంటి? నీతి. నెక్స్ట్ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. నెక్స్ట్ వెపన్ ఏంటి? సమాధానం. రాసుకోండి దయచేసి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని. నెక్స్ట్ వెపన్ ఏంటి? విశ్వాసం. మరియు రక్షణయను శిరస్త్రాణమును. నెక్స్ట్ వెపన్ ఏంటి? రక్షణ. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. నెక్స్ట్ వెపన్ వాక్యం. రైట్. ఎన్నైనాయి? 6 or 7? చెప్పండి ఒకసారి. ఫస్ట్ సమాధానం. ఫస్ట్ ఏంటి? సత్యం. నీతి, సమాధానం, విశ్వాసం, రక్షణ, ఆత్మ ఖడ్గం. రక్షణ 7. మొత్తం ఎన్ని? విశ్వాసం చెప్పలేదు మధ్యలో. రైట్. ఏది చెప్పలేదు? మొత్తం 7 6? చదవండి ఒకసారి. సత్యం 1 సత్యం, నీతి, పీస్, సమాధానం, విశ్వాసం, రక్షణ, వాక్యం. దీంట్లో ఏది లేకపోయినా కష్టమే. ఐ వాంట్ టు యాడ్ అనదర్ వెపన్, దట్స్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఈ వెపన్స్ అన్నీ ముందే ఉంటాయి, వెనకాల ఉండయి. ఆర్ యు గెటింగ్? ఏవేవైతే మీకు ఇప్పుడు వెపన్స్ ఉన్నాయో అన్నీ ముందే ఉంటాయి. ఇదేదో అంటారు కదా, ఒక వర్డ్ ఉంటుంది, వెనక నుంచి పొడిచేటోళ్ళు ఉంటారు చూసినా, వెన్నపోటు.
వెన్నుపోటు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియన్స్కే ఉంటుంది. ఈ అన్ని ఆయుధాలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటా. అందుకే వాక్యం లిమిటే ఎప్పుడైనా. స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్. సో వెనుక నుంచి పొడవకుండా ఇంకొక ఆయుధం ఏంది? హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ఈ హోలీ స్పిరిట్, అందుకే అంటాడు ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని అంటాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్స్ ఏ ఎబిలిటీ ఆఫ్ ద స్పిరిట్. సో లాస్ట్ అది రాసుకోండి, ఏంటి ఇంకో వెపన్? స్పిరిట్. సో హోలీ స్పిరిట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వెనుక నుంచి ఎవడొచ్చి మిమ్మల్ని మోసం చేయకుండా మీరు పసికట్టగలిగే జ్ఞానశక్తి ద్వారా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో దట్ నో వన్ కెన్ డిసీవ్ యూ బై ఎనీ మీన్స్. హల్లెలూయా. సో ఈ 7 ఆయుధాలు మీరు ఒకవేళ ధరించుకున్నట్లయితే యుద్ధం ఇంకా మీదే. యుద్ధం మీదే అని అన్నప్పుడు దట్స్ ఎ మీన్ దట్ యుద్ధం ఎబోవది. పాత నిబంధనలో ఇలా యుద్ధం శాతకాక దేవుని దగ్గరికి వెళ్ళి యుద్ధం మీరే చేయండి దేవా అని అన్నప్పుడు దేవుడు యుద్ధం చేశాడు. యుద్ధం ఎబోవది అని అన్నాడు. బాగానే. కొత్త నిబంధనలో దేవుని దగ్గరకు వచ్చి యుద్ధం మీరే చేయాలంటే ఈ కొత్త నిబంధనలో దేవుడు కాంప్రమైజ్ కాదు. యుద్ధం ఎవరు చేయాలా? మీరే చేయాలి. దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఏం చేస్తాడు దేవుడు? 100% మీకు ఇస్తాడు ఆయన గ్రేస్తో. సో యుద్ధం మనమే చేయాలి కనుక, సో యుద్ధం గెలిచేదెవరు? మనమే. బట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఇస్తారా నిజంగా? నేను చాలా కష్టపడ్డాను, ప్రేయర్ నేను ఒక 3 గంటలు చేశాను. అసలు ఆ సమస్య పోవడానికి ఎంత ప్రార్థన చేశానో తెలుసా? 3 hours ప్రేయర్ చేశాను. నేను 3 days ఫాస్టింగ్ చేశాను కనుక దేవుడు నాకు మంచి చేశాడు. అంటే నీ ఫాస్టింగ్ని బట్టి దేవుడు కదిలేవాడా? నీ ఫాస్టింగ్ని బట్టి దేవుడు రెస్పాండ్ అవుతాడా? నో 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 నో. దీస్ ఆర్ ఆల్ ట్రాష్. దిస్ ద లైఫ్ ఫ్రమ్ పీట్ ఆఫ్ ద హెల్. సో సమస్తము చేయువాడు దేవుడు కనుక నువ్వు ఏ యుద్ధం గెలిచినా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఆయన నన్ను గెలిపించాడనే మాట ఎప్పటి నుంచి నోటికి నుంచి వస్తుందో, ఈ యుద్ధ సంబంధమైన ఆయుధాలే కాదు కదా, యు బికమ్ ఏ వెపన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఒక ఆయుధముగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయుధముగా మార్చబడితే గాడ్ విల్ నాట్ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ యూజ్ యూ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుడు వాక్యాన్ని వాడుకొని ప్రజల్ని బ్లెస్ చేసేదానికన్నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గము ధరింపచేసిన వ్యక్తి వాక్యముగా మార్చబడ్డాడు కనుక, సో దేవుడు వాక్యాన్ని వాడడం ఆపేసి నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. దట్స్ ద మూమెంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రాజ్యాన్ని మీరు కట్టేవాళ్ళుగా దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించి చేయబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధాలు ఎంతమందికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. ఆయుధముగా ఎవరున్నారు? షార్పర్ దాన్ 2 edged. దేవుని వాక్యం ఎలా ఉందంట? ఎవరు మన సొలొమోన్ కూడా అంటాడు, స్త్రీ అంటే 2 అంచుల ఖడ్గంలా ఉంటుందంట. తెలీదా? బైబిల్ ఉంటుంది, చదివారు ఎవరైనా? అందుకే వాక్యం డేంజర్. అంటే ఏ వాక్యం? సొలొమోన్ చెప్పే వాక్యం. తెలుసా తెలీదా వాక్యం? స్త్రీ ఎలాంటిదంట? 2 అంచుల ఖడ్గం లాంటిదంట. లెట్ మీ గివ్ దట్ స్క్రిప్చర్. మీకు తెలిసేమో అనుకో. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునిపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. వాక్యం ఎట్లా పోవాలి? స్త్రీ కూడా ఎట్లాంటిదంట? 2 అంచుల ఖడ్గం. అక్కడ షార్పే ఉంటుంది, ఇక్కడ షార్పే ఉంటుంది. ముట్టుకున్నోనికే రక్తం కారుతుంది. సో ఆ ఖడ్గానికి ఏం కాదు, ఆ ఖడ్గాన్ని ఎట్లా పట్టుకున్నా ప్రాబ్లమే, పట్టుకున్నవానికే ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దయచేసి ఖడ్గాన్ని ముట్టుకోకండి, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువును ముట్టుకోండి. హల్లెలూయా. ఎనీవే, స్పిరిచువల్గా వార్ అనేది మీ గాడ్ నేర్పిస్తాడు. స్పిరిచువల్గా ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి, మీ సిచ్యువేషన్స్తో ఎలా ఫైట్ చేయాలి. అండ్ ఆల్సో కొన్ని దినములైన తర్వాత మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్తో ఫైట్ చేస్తే కనుక
మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేనంత స్టేజ్లోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడండి. ఆ లెవెల్లోకి మీరు రావాలని నా ఆశ, నా ప్రార్థన, నా గమ్యం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మీరు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా మీరు ఆ ఇంట్లో ఉన్న దురాత్మ శక్తులతో యుద్ధం చేయాలే అవసరము లేకుండా నువ్వు వెళ్తే చాలు, అవి వెళ్ళిపోతాయి. బికాస్ ఆఫ్ యు ఆర్ కమాండెడ్ యువర్ లైఫ్ టు బీ సిమిలర్ టు ద ఏంజల్ మైకల్కి ఇవ్వబడిన ఆ శక్తి, దానికి మించిన శక్తి నీకుంటుందండి. అది నువ్వు గ్రహిస్తే ఆ శక్తి నీలో పనిచేస్తుంది. గ్రహించట్లేదు కనుక స్టిల్ దూతలకు కన్నా తక్కువగా మనం పని చేస్తున్నాం. కానీ దేవుడు ఆయన మహిమ దూతల కన్నా ఎక్కువ నీకు ఇచ్చాడంట. కానీ మహిమ పనిచేస్తుందా? చేయట్లేదు. నమ్మట్లేదు కాబట్టి, విశ్వాసం లేదు కాబట్టి, వాక్యం తెలియదు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు ఆ ఆయుధాలన్నీ కూడా మీకు దేవుడు ధరింపచేయబోతున్నాడు. ఎంతమంది ఆ ఆశ కలిగి ఉన్నారండి? ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఐఎమ్ రెడీ టు ప్రే ఫర్ యూ బై ది అనాయింటింగ్. నిజంగా ఆశ ఉందా? యూ విల్ లూజ్ ద పవర్. అందుకే ప్రే చేసినప్పుడు కొంతమంది తాళలేక వాళ్ళు బాడీ అంతా సిక్ అయిపోతారు. పడ్డాడంటే కొంతమంది 5 minutes దాకా లేవరు, నీరసం అయిపోతారు. వై? వాళ్ళ బలం ఎందుకు వెళ్ళిపోతుంది? అందుకే నేను ఎప్పుడు దేవుని నెగిటివ్గానే చూస్తాను. మిమ్మల్ని బట్టి దేవుడు బలం ఇచ్చేవాడు కాదు, బలం తీసేవాడు. దేవుడు సమస్యలను తీసేవాడు కాదు, సమస్యను సృష్టించేవాడు. దేవుడు ఆయన అరచేతిలో చెక్కుకొని ఆదరించేవాడు కాదు, క్రష్ చేసేవాడు. ఈజ్ మై గాడ్. ఇఫ్ యూ బిలీవ్ మై గాడ్, దెన్ యూ బికమ్ మీ. సో అర్థం చేసుకో. హల్లెలూయా. నా అండర్స్టాండింగ్ లెవెల్స్ అంత హై ఉంటాయి. మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ అంత హై ఉంటే, అంత హై లెవెల్ ఉన్న గాడ్ మీలో పనిచేస్తాడు. దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఆశీర్వాదం. ఎన్ని రోజులు ఇంకా దేవుడు వద్దు. మనుషులను ఆదరణ కోరుకోవటం, గాడ్స్ ఒక కంఫర్ట్ని కోరుకోవటము, లేకపోతే ప్రజల యొక్క లవ్ని ఎక్స్పెక్ట్ చేయటం, ప్రజల యొక్క కేరింగ్ని ఎక్స్పెక్ట్ చేయటం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రాష్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యెషూవా. టుడే ఐ బ్లాక్ ద వాయిస్ ఆఫ్ సైటన్. ఈరోజు ఒక మూగివాడి యొక్క నోరు తెరవటం తెలిసినోడు అదే నోరు వచ్చిన వాడు యొక్క నోటిని మూసేయడం కూడా తెలుసు. డజంట్ మీన్ దట్ ఫిజికల్గా మాత్రమే చెప్పట్లేదు, స్పిరిచువల్ కూడా చెప్తున్నాను. ఐ నో హౌ టు బైండ్ ద వాయిస్ ఆఫ్ ద సైటన్. సో సైటన్ ఏ విషయాలైతే మాట్లాడి నీ మనసులో విత్తుతుందో, నీలో ఆలోచన తీసేయటమే కాదు, వాడు పలకకుండా కూడా మనం చేయాలి. ఈరోజు ఎప్పుడైతే మీరు షౌట్ టు ద లార్డ్ చేస్తారో, దట్ మీన్ యు ఆర్ మేకింగ్ ద సైటన్ టు బి డమ్. వాడు కంప్లీట్గా వాడు నోరుని ఉపయోగించుకోకుండా ఉండాలంటే నీ నోరుని ఉపయోగించుకో. జస్ట్ రిఫ్లెక్షన్. ఇదే స్పిరిచువల్ థింగ్స్. అర్థమైంది అందరికీ? వారి నోరు పడిపోవాలంటే యేసు నామములో సాతాన్ నోరు పడిపోవాలని ప్రార్థన చేస్తే పడిపోదు. నీ నోరు బిగ్గరగా అరిస్తే వాడి నోరు పడిపోతుంది. దట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సైటన్ని ఇలా చాలా ఉంటాయి, డిఫరెంట్ వాట్స్. ఆ యుద్ధం నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ ఈజీలీ అష్యూర్ అండ్ ఐ కెన్ ఈజీలీ సేయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అవి మీకు తెలియదు కాబట్టి ఏంది ఇట్లా కూడా ఉంటాయా అనిపిస్తారు. ఆ మాట జస్ట్ రిలీజ్. అందుకే కొన్నిసార్లు యేసు నామం అవసరం లేదు, ఏ అన్నప్పుడు ఇట్స్ ఫిక్స్. ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. బికాస్ వెన్ ఐ రైజ్ మై వాయిస్, ద వాయిస్ ఆఫ్ ద సైటన్ కమ్స్ డౌన్. ఇట్స్ ఫినిష్. కానీ చాలామంది ప్రార్థన చేసే అట్లా ఇట్లా, అది ఎప్పుడు కూడా దాని నోరు మూయబడదు. ఈరోజు అర్థమవుతుందా? వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ టు ద సైటన్, డూ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఏదైతే దాన్ని కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని నేర్చుకోవాలి. హౌ టు బీట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద సైటన్, హౌ టు ఓవర్కమ్ ద సైటన్. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలంటే నీ ఫోకస్ ఎవరిపైన ఉండాలా? జీసస్ క్రైస్ట్ పైన ఉండేలాగా నేను ప్రే చేస్తాను. ఐ రిలీజ్ దట్ లెవెల్ ఆఫ్ గ్రేస్. అందరి మీద గ్రేస్ వచ్చేలాగా నేను ఖచ్చితంగా ప్రే చేస్తాను. దేవుడి వాక్యం దీంచి మందలో స్థిరపరచును గాక. ఆమేన్.